హలో, నమస్తే. వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 31. హాల్లో అదంతా అర్థం కాక చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందోనని పరందామయ్య. రా పరందామా అంటూ గోవిందయ్య పిలిచి కూర్చోమని, ఏంటిదంతా? జగతి గురించి ఎందుకు దాచావు? కనీసం నీకు తెలుసా తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించాడు గోవిందయ్య. తలదించుకొని పరందామయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు. మీ అందరికీ నేను మరికొన్ని విషయాలు చెప్పాలి నాన్నగారు అంటూ. అప్పట్లో మీరు అనుకుంటున్నట్టు అమ్మ మీకోసం పొలానికి వస్తూ పాము కాటుకు చనిపోలేదు. ఆ జగతే అమ్మ మీదకు పామును విసిరింది. ఏంట్రా నువ్వనేది? నిజం నాన్న. ఆ విషయం మీతో చెబితే నన్ను నిన్ను కూడా చంపుతానంది. అప్పటికే అది చేసే ఘోరాలు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నాకు నిన్ను కూడా లేకుండా చేస్తుందని భయపడి అమ్మ చావుకు న్యాయం చేయలేకపోయానని బాధపడ్డాడు. అప్పటికి చాలా ఎక్కువ రోజులు ఆగలేక నీతో చెప్పేస్తానని ప్రయత్నం చేశా. తనను వాదించా. ఎక్కడ నీతో నిజం చెప్పేస్తానేమోనని మీరు మెట్లపై నుండి పడి ఇలా కాళ్ళు పోగొట్టుకునేలా చేసింది. ఏంటి? ఎలా? అవును నాన్నగారు, మీరు దిగకముందు ఆ మెట్లపై కార్పెట్ కింద గోళీలను ఉంచింది. మీరు చూసుకోలేదు, దిగేశారు, పడ్డారు. ఆ దెబ్బకు నాకు భయం ఎక్కువైంది. మీకు అంతకన్నా ఏమీ కాకూడదని ఆ ప్రయత్నం ఆపేశాను నాన్నగారు అంటూ బాధపడ్డాడు. కన్న తండ్రినే చంపింది. అత్తను చంపడం ఒక లెక్కన ఆమెకు అని అనుకున్నారు మన వాళ్ళంతా. గోవిందయ్య బాధ ఎక్కువైంది. ఆయనను సముదాయించి, తాతగారు, నాన్నగారు వాళ్ళు వచ్చేస్తున్నారుగా, అప్పుడు ఒక్కసారితో ఆమె పని పడదాం, అంతవరకు సహించండి, బాధపడకండి అంటూ ఓదారుస్తున్నాడు యజ్ఞ. తన అసమర్థతపై తనను తానే తిట్టుకుంటున్నాడు పరందామయ్య. ఇక అక్కడ పరిస్థితిని, వాళ్ళ మూడ్ని మార్చాలని, అంకుల్, మొన్న సాయంత్రం మీరు పార్టీకి వెళ్ళారంటగా, నిన్నటికల్లా వచ్చేస్తానన్నారు, రాలేదే అని అడిగాడు దేవ్. వెళ్ళాను. నిన్న పొద్దున వచ్చాను. పొలం కాగితాలపై పనుంటేను వెంటనే వెళ్ళిపోయాను. ఇప్పటికి ఆ పని పూర్తయిందిలే. అవును, యజ్ఞ ఇందాకంటున్నాడు వాళ్ళ నాన్న వాళ్ళు వస్తున్నారని. అంటే జగదీశ్వర్ తమ్ముడు వస్తున్నాడా? అవును అంకుల్. ఎప్పుడు? ఎప్పుడేంటి, ఇప్పుడే అంటూ నవ్వుతూ లోపలికి అడుగు పెడుతూ ఉన్నాడు జగదీశ్వర్. అతని వెంట మిగతా వాళ్ళు కూడాను ఆనందంతో ఒకరినొకరు ఎదురు వెళ్ళి మరీ పలకరించుకుంటున్నారు. పని వాళ్ళని పిలిచి వాళ్లకు గౌరవంగా భోజనం ఏర్పాట్లు చేయించాడు గోవిందయ్య. రఘురామయ్య, గోవిందయ్యల మధ్య ఆప్యానుభూతులు మాటలు వెల్లువెత్తుతున్నాయి. ఒక తల్లి తండ్రి బిడ్డలు కాకపోయినా అలానే ఉన్నారు. ఇక జగదీశ్వర్కు పరందామయ్యకు కొంత ప్రేమానుబంధం ఉండనే ఉంది. దీపిక కుటుంబం వాళ్ళు కూడా కలిసి అందరూ ఒక్కటై ఆనందంగా ఉన్నారు. లక్ష్మమ్మ వచ్చి చెప్పే వరకు రాత్రి 11 అవుతుందని వాళ్లకు మాటల్లో తెలియనేలేదు. సరే, బాగా ఆలస్యమైంది అని అందరూ నిద్రకని వెళ్ళారు. మరుసటి రోజు అందరూ ఎప్పుడో తిరిగిన ఊరని ఒకసారి వెళ్ళి ఊరు మొత్తం తిరిగి వచ్చారు. అందరూ వచ్చారు కానీ యజ్ఞ దీపికలు రానేలేదు. చిన్నగా నవ్వుకుంటున్నారు. 2 రోజులు అలా గడిచిపోయాయి. యజ్ఞ దీపికలు ఒకరినొకరు అస్సలు విడిచి ఉండలేకున్నారు. యజ్ఞ అనుకుంటున్నట్టుగా ఇప్పుడు అందరూ ఒకే చోటే ఉన్నారుగా, కాబట్టి మన వాళ్ళు ఆ ఇంట్లో ఓ చోట హాల్లో చిన్నగా డెకరేషన్ చేసి అలంకరించేసి చూస్తూ ఉన్నారు. పనివాళ్ళు కూడా పనులు పూర్తి చేసుకొని ఇంటి వాళ్ళకే కాకుండా వాళ్లకు కూడా కొంత స్నాక్స్, నీళ్లు తెచ్చుకొని అంతా కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంటిలోని వాళ్ళంతా సింపుల్గా రెడీ అయి సోఫాల్లో కుర్చీల్లో కూర్చొని చూస్తూ ఉన్నారు.
ఇక యజ్ఞ పైన ఒక గదిలో నుండి రెడీ అయి వస్తూ ఉన్నాడు. ఎప్పుడు యజ్ఞను మన వాళ్ళు అలా చూడలేదు. కాబోయే పెళ్లి కొడుకులా ఉన్నావురా, అప్పుడే పెళ్లి కల వచ్చేసిందిరా అంటూ ఆట పట్టిస్తూ ఉన్నారు యజ్ఞను ఆ డ్రెస్లో చూస్తూ. దీపిక కూడా సిద్ధమయ్యేసరికి తీసుకొని వచ్చి యజ్ఞ ముందు పెట్టారు. మునుపటి కంటే చాలా అందంగా ఉంది దీపిక. ఇప్పుడు తన మొహంలో సంతోషం ఉంది, ప్రశాంతత ఉంది. అందువల్ల ఆమె మొహం మరింతగా మెరిసిపోతూ ఉంది. ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. తన కోసమే వచ్చి తన సమస్యల నుండి విముక్తి చేసి తనను కాచుకోనున్న దేవాంశలా కనబడుతూ ఉన్నాడు. అందంగా మెరుస్తూ ఉన్నాడు దీపిక కంటికి యజ్ఞ. తన కోసమే భువికి దిగి వచ్చి దారి తప్పి కష్టాలన్నీ పడి తిరిగి తనకే దొరికిన దేవకన్యలా కనబడుతోంది దీపిక యజ్ఞకు. అలా ఒకరినొకరు చూస్తూ ఉన్నారు, నిలుచునే ఉన్నారు. రేయ్ రండ్రా కూర్చోండి అని పిలిచిన శబ్దానికి తేరుకొని వెళ్ళి వాళ్ళతో పాటే కూర్చున్నారు. ఇది చిన్ని పార్టీ టైం, అందరూ సరదాగా ఉండాలి అంటూ సినిమా పాటలు పెట్టి అందరూ డ్యాన్సులు వేస్తున్నారు, జోకులు వేసుకుంటున్నారు. తాత మనవళ్ళు సరదాగా గడిపేస్తున్నారు. తారతమ్యం లేకుండా మాతో పాటే మీరు వెయ్యండయ్యా, మీరు రండయ్యా అంటూ పనివాళ్లను కూడా పిలిచి ఆడిస్తూ ఉన్నారు మనవాళ్ళు. జగదీశ్వర్ సుభద్రల చేత డాన్స్ చేయించేశారు. రఘురామయ్య జానకి బామ్మల చేత కూడా వెయ్యమని చెప్పడంతో నేను వెయ్యనంది బామ్మ. నాకు తెలుసు నువ్వు ముసలిదానవని అంటాడు రఘురామయ్య జానకి బామ్మతో. మరి నువ్వో అంటుంది బామ్మ. ఇదో చూడు అంటూ బామ్మ చెయ్యి పట్టి తీసుకొని పోయి ఆమెను నిలబెట్టి ఆమె చుట్టూ తిరుగుతూ చిన్న చిన్నగా ఎన్టీఆర్ గారి పాటలకు స్టెప్పులు వేసేసరికి ఇల్లంతా దద్దరిల్లినట్టయిపోయింది. ఇక రాధాగోపాలం గారి చేత కూడా వేయించేశారు. త్రినేత్ర జగదీశ్వర్లు ఏదో ఫ్రెండ్స్ సాంగ్ చేశారు. మనవాళ్ళు నలుగురు కూడా మరో ఫ్రెండ్స్ సాంగ్ చేశారు. చివరికి అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. యజ్ఞ దీపికలు చెరొక రోజా పువ్వును చేతిలో పెట్టుకొని పాట కోసం చూస్తూ ఉన్నారు. కానీ ఏం పాట వెయ్యాలో అర్థం కాలేదు మన వాళ్లకు. ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నేను ముందు తనకు ప్రపోజ్ చేసి తర్వాత కావాలంటే పాట సెలెక్ట్ చేసుకుంటాను, డాన్స్ వేస్తాను, ప్లీజ్ రా, అంతవరకు ఓపిక పట్టండి ప్లీజ్ సైలెంట్ అని రిక్వెస్టింగ్గా మొహమాట పడుతూ అడుగుతూ ఉన్నాడు యజ్ఞ. ఈ సీన్ కోసమే వెయిటింగ్, కానీ కానీ అంటారు అంతా. ఇక దీపికను చూస్తూ యజ్ఞ, దీపిక నీపై నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది, మౌనంతో దాచలేనది, ఎంత వర్ణించినా తరగనిది, ఎంత చూపినా తీరనిది, కాబట్టి చిన్ని స్వరంతో పాడాలని ఉంది ఓ చిన్ని ప్రేమ రాగాన్ని అంటూ ఒక పాటల తన ప్రేమను పలుకుతున్నాడు యజ్ఞ. యజ్ఞ పలుకులకు తిరిగి స్పందిస్తుంది దీపిక. ఆ పాట ఎలా ఉందంటే మనము విందాం ఆ చిన్ని ప్రేమ రాగాన్ని. ఒక మాట యజ్ఞదైతే ఒక మాట దీపికది. వాళ్ళను ఊహించుకుంటూ మనము విందాం పదండి. ఎన్నెన్నో వర్ణాలు అందొచ్చే తరుణాలు, చెయ్యివ్వు చూపిస్తా నా ప్రేమలో, అన్నన్ని మధురాలు దొరికేటి భాగ్యాలు, నే కూర్చుకుంటాను మన ప్రేమలో, నాతోటి సావాసం రానివ్వను వనవాసం, నా సీతవు నువ్వేలే
ఈ జన్మకు నన్ను చేరదు ఆ కష్టం, నిన్ను దాటి ఈ దేహం, నా తోడు రామయ్య నువ్వేనులే. మనసారా నిన్ను మదిలో దాచాను, మది మెచ్చిన నిన్ను విడలేక వచ్చాను, చేరుకో అలా చెయ్యులే ఇలా అంటూ యజ్ఞ దీపిక చెయ్యి పట్టుకొని వారి ప్రేమకు గుర్తుగా ఒక ఉంగరాన్ని ఆమె వేలికి పెట్టిన యజ్ఞ తన మధురమైన ప్రేమ గుర్తుగా ఉన్న ఆ ఉంగరాన్ని చూస్తూ దానికి చిరుముద్దు ఇస్తాడు. అతని చేతిలో ఉన్న గులాబీలను ఆమె ముందు పెట్టి, ఐ లవ్ యూ దీపికా అని అంతవరకు చెప్పని ఆ మాటను చెబుతూ మళ్ళీ, దీపికా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మళ్ళీ అంటాడు. కొండంత ఆనందంతో ఆ గులాబీలను అందుకున్న దీపిక తిరిగి తన చేతిలో ఉన్న మరో గులాబీలను యజ్ఞ ముందు పెట్టి, ఐ లవ్ యూ టు యూ యజ్ఞ అంటూ నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని తిరిగి గట్టిగానే చెప్తుంది. ఆనంద పరవశంతో ఆ గులాబీలను అందుకుంటాడు యజ్ఞ. ఇక ఆ ఇంట్లో ఆ రోజంతా సంతోషంతో చిందులు వేస్తూ గడిపేశారు. ఎన్నో ఆనందాలతో ఆ రోజు ముగిసింది. మరుసటి రోజు అంతా ఒక చోట ఉన్నాం అని అన్నంతవరకు ఉన్నంతవరకు ఆనందంగానే ఉన్నారు. మధ్య మధ్యలో పరందామయ్య తనకు తెలిసినంతవరకు జగతి తిరిగి లాక్కున్న భూపత్రాలను తిరిగి వాళ్ళకే అప్పగిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అధిక వడ్డీల గుండా కూర్చిన డబ్బును తిరిగి వాళ్లకు గోవిందయ్య చేతుల మీదుగా అందిస్తూ ఉన్నాడు. కొన్ని కాపురాలలో వాళ్ళు ఆమె మాట వినలేదని వాళ్ళ కాళ్ళు చేతులను విరిపించిన విషయం తెలుసు పరందామయ్యకు. వాళ్లకు కూడా తగినంత నష్టపరిహారంగా కొంత డబ్బును అందించాడు. ఆమెపై తిరగబడ్డ కొందరిని చంపి కూడా ఉంది ఆమె. ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను క్షమించమని వేడి ఆ ఇళ్లల్లో సమస్యలను తీర్చే ప్రయత్నాలు కూడా వేగంగా చేస్తూ ఉన్నాడు పరందామయ్య. జగతిని ఏం చెయ్యాలి, వీరుధీర్లకు ఎలా బుద్ధి చెప్పి సక్రమార్గంలో పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అంతా. మధ్య మధ్యలో వరుణ్ మొదట్లో దేవు లైన్ వేస్తున్నాడంటూ ఒక ఆమెను చూసి ఆట పట్టించాడు కదా, ఆ చెవిటామెకు వరుణ్కు మధ్య గొడవలు పెట్టి ఆట పట్టిస్తూ అందరినీ నవ్విస్తున్నాడు దేవ్. దీపిక యజ్ఞలు కూడా క్షణం చిత్తం క్షణం మాయం అని ముందే ఉన్నట్టే ఉన్నారు. టపీమని మాయమై ఏటో వెళ్ళొస్తున్నారు. చిన్ని సంతోషాలతో సరదాలతో సంక్రాంతి కాని సంక్రాంతి పల్లె పండుగలా ఉంది ఇప్పుడు ఆ ఇల్లు. అంతా ఒక చోట చేరి నవ్వుకుంటూ సరదాగా ఉన్నారు. ఆ నవ్వుల స్వరాలను ఆపుతున్నట్టు వాకిలి బయట తీసి ఉంచిన గేటు నుండి జుయ్యమంటూ లోపలికి వచ్చాయి 2 బండ్లు. ఆ పెద్ద గుమ్మం ముందు వాకిలి లోపలి నుండే మన వాళ్ళు అటువైపు తిరిగి ఆ బండ్లను చూస్తూ ఉన్నారు. టక్ టక్ మని డోర్లు తెరిచి దిగుతున్నారు. వాళ్ళెవరో కాదు, వీరు ధీరు జగతి ఇంకా ఆమెను కాపు కాసే వాళ్ళు. వాళ్ళ బండ్లను పార్కింగ్కు తీసుకొని వెళ్ళారు. ఆమెను చూడగానే నవ్వులు ఆగిపోయాయి. కోపం కళ్ళల్లో నిలుస్తోంది మన వాళ్లకు. లోపలికి వచ్చిన జగతికి అందరూ ఒకే చోట కనబడుతూ ఉన్నారు. రాధాగోపాలం దీపికలు కూడా తిరుగుతున్నారంటే ఖచ్చితంగా నిజం తెలిసిపోయింటుంది అని అర్థమవుతోంది ఆమెకు. వ్యాపార బాధ్యతల్లో పడి ఇన్ని సంవత్సరాలు రాని వాళ్ళు కుటుంబం మొత్తం వచ్చారంటే
వచ్చి తనను కోపంగా చూస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఆ ఇంటి వారసుణ్ణి చంపాలని చూసిన విషయం వాళ్లకు తెలిసిపోయే ఉంటుంది అని లోపలే అనుకుంటూ ఉందామె. పనివాళ్ళు కూడా ఆమెను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారంటే వాళ్ళల్లో కూడా తిరుగుబాటు వచ్చిందేమోనని వాళ్లను చూస్తూ ఉంది. ఎంత చూసినా ఒక్కరు కూడా ఆమెకు ఎదురు వచ్చి మంచినీళ్లు అందించనూ లేదు. ఆమెను ఏమైనా తెమ్మంటారా అమ్మా అని కూడా అడగట్లేదు. వీరు ధీరు ఆమెతో ఏం జరుగుతుంది అని మెల్లగా ఆమె చెవిలో అడుగుతున్నారు. తిరిగి వాళ్ళతో ఏదో చెవిలో చెప్పిందామె. వీరు ధీర్లు అందరూ బాగున్నారా అంటూ నవ్వుతూ అందరినీ అడిగారు. సమాధానం రాలేదు. హీ 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 అంటూ నవ్వుతున్నట్టుగా ఉండండి, మేము ఇప్పుడే వస్తాం, చిన్న పనుంది అంటూ బయటకు వెళ్ళారు. వారి వెనుక జగతి మనుషులు ఇద్దరు ఆమె ఆజ్ఞ కోసం అన్నట్టు చూస్తూ ఉన్నారు. జగతి వాళ్లకు కళ్ళతోటి ఏదో సైగలు చేస్తూ ఉంది. సమస్యనా అన్నట్టు. వారి నడుముకు కట్టిన గుడ్డలో దాచిన చిన్న కత్తులను చూపిస్తూ వద్దు అన్నట్టు ఆమె కళ్ళతోనే చెప్పింది. నీతో మాట్లాడాలి అని గోవిందయ్య ఠంగుమని గట్టిగా చెప్పాడు స్వరంతో. ఆమె అనుమానంగా నిజం తెలిసిందిలా ఉందే అని భయపడుతూ గౌరవిస్తున్నట్టు నటిస్తూ చెప్పండి చెప్పండి మామగారు అని అంటుంది. ఏంటిదంతా, ఎందుకు చేస్తున్నావిలా అని గట్టిగా అడుగుతాడు గోవిందయ్య. నాకేం తెలియదు మామగారు అని అంటూ పదం పూర్తి చేసే లోపే ఇంతమందికి నిజం తెలిసాక ఇక తన తండ్రైన గోవిందయ్యకు ఏమీ కాదులే అన్న ధైర్యంతో పూనకం వచ్చిన వాడిలా పరందామయ్య ఒక్క ఉదిటిన లేచి లాగి ఒక్కటి తీశాడు జగతిని. దెబ్బకు కింద పడింది జగతి. అలా లోపల జరుగుతూ ఉన్నదాన్ని కిటికీల గుండా చూస్తూ ఉన్నారు మరో ఇద్దరు జగతి మనుషులు. వాళ్ళని కూడా చూస్తూ కళ్ళతోనే ఏవో సైగలు చేస్తూ ఉంది. కింద పడ్డ జగతి లేచి కొట్టకండి కొట్టకండి, క్షమించండి క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని ఇన్ని చేశాను, నా తప్పు నాకు తెలుస్తోంది, క్షమించండి అని అడుగుతోంది. చిన్న తప్పైతే తప్పంటారేమో, కానీ నువ్వు చేసింది హత్యలు, దారుణాలు, అవి నేరం, ఘోరం, పాపం అవుతాయి కదూ అంటూ మళ్ళీ ఇంకొక్కటి తీశాడు. ముందుకు తూలి రౌండ్ తిరిగి నిలబడ్డ జగతితో పరందామయ్య, మా అమ్మని చంపావు, మా నాన్నకు కాళ్ళు రాకుండా చేశావు అంటూ మరొకటి పీకేలోగా పక్కనున్న గోపాలాన్ని పట్టుకొని, ఒరే తమ్ముడు తమ్ముడు కొట్టద్దని చెప్పరా, నొప్పిగా ఉందిరా అని అతని చేతులు పట్టుకొని బ్రతమాలుతూ ఉంది. చేతులను విదిల్చిన గోపాలం, ఇప్పుడు గుర్తొచ్చానా తమ్ముడని, కన్న తండ్రిని చంపావు కదే, మా అమ్మ నిన్ను కనకపోయినా కన్న బిడ్డలాగా నీకు అన్నీ చేసింది కదా, నీకు ఆమె పుట్టింటి నుండి వచ్చిన ఆస్తిలో కూడా కొంత పెట్టింది కదే, కనీసం నీకంటే బాగా చిన్నవాణ్ణి, అమ్మా నాన్న పోయి ఏడుస్తూ ఉంటే ఓదార్చను కూడా లేదు కదే, నన్ను ఏ రోజు చేరదీయలేదు కదే, ఆస్తి కోసం నా కూతురిని ఎందుకు పనికిరాని సభ్యత సంస్కారం లేనివాడు, దానికంటే వయసులో బాగా వ్యత్యాసం ఉన్నవాడైనా నీ కొడుక్కిచ్చి చెయ్యాలని మమ్మల్ని బంధించి బాధించావు కదే, అప్పుడు గుర్తులేదా ఈ బంధాలు అని అడుగుతాడు గోపాలం. అయ్యో తప్పే చేశాను, తప్పు నాదే అంటున్నాగా, మీరైనా మాట్లాడరా మరిదిగారు అంటూ జగదీశ్వర్ ముందు చేరేసరికి జబ్బ పట్టి లాగి కిందకి తోసింది సుభద్ర. నా బిడ్డని చంపాలని చూసిన నీకు క్షమ ఉండదు, నేనే ఇప్పుడు నిన్ను చంపేస్తా అంటూ కోపంగా పక్కనున్న ఫ్లవర్ వాజ్ తీసి
కొట్టబోయింది. అది తగిలితే నిజంగా చస్తుందని ఆపి పట్టుకున్నాడు జగదీశ్వర్. నెత్తిమీద వేసేస్తుందని భయపడి లేచి మళ్ళీ గోవిందయ్య కాళ్ళు పట్టుకొని ఏడుస్తోంది. ఇన్ని చేస్తూ కూడా మధ్య మధ్యలో కిటికీ వైపు చూస్తూనే ఉంది జగతి. గోవిందయ్యను బ్రతిమాలుతూ ఉంది. గోవిందయ్య, కుదరదు, నడువు స్టేషన్కు. నీలాంటి వాళ్ళు ఇలా జనం మధ్య తిరగకూడదు. నిన్ను ఇంకా తిరగనిస్తే అందరికీ ప్రమాదం అని అంటాడు గోవిందయ్య. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. టకటక కత్తులతో నలుగురు లోపలికి వచ్చి చేతిలోని కత్తులను బెదిరింపుగా చూపుతూ ఉన్నారు. క్షణం ఆలోచించకుండా యజ్ఞ తన వద్ద ఉన్న గన్నును అప్పుడు తీశాడు. అంతవరకు యజ్ఞ దగ్గర గన్ను ఉందన్న సంగతి వాళ్లకు తెలియదు. తీసి వాళ్ళ వైపుకు గురిగా పెడతాడు. దాన్ని చూసిన వాళ్ళు కొద్దిగా తడబడతారు. కానీ వాళ్ళ పనిని ఆపనట్టు నిలబడే కత్తులను చూపుతూ ఉన్నారు. వెంటనే జగతి, ఏ అబ్బాయి, ఇది మా కుటుంబం విషయం. అతిథిగా వచ్చిన నీకు ఇవన్నీ అనవసరం, పోవతలికి అని అంటుంది. వాడేమీ అతిథి కాదు, వాడు ఈ ఇంటి బిడ్డే. నువ్వు చంపాలనుకున్న నా అన్న మనవడు అని తేల్చి చెప్పాడు గోవిందయ్య. కరెంటు షాకు కొట్టిన కాకిలా కళ్ళు రెండు పెద్దవి చేసి మరి యజ్ఞను చూస్తూ ఉంది జగతి. అడుగు ముందుకు వేశారంటే ఖచ్చితంగా కాల్చేస్తా అని అంటున్నాడు యజ్ఞ ఆ రౌడీలతో. ఒక క్షణం టెన్షన్ పడ్డా జగతి గోవిందయ్యకు పక్కనే ఎత్తుగా ఉన్న టేబుల్పై చిన్ని చిన్ని పొలం సామాన్లు కొన్నుంటే టకామని వాటిల్లో నుంచి ఒక పదునైన ఇనుప కడ్డీని చేతిలోకి దక్కించుకొని గోవిందయ్యను చూస్తూ ఆయన భుజంపై బలంగా దింపింది ఆ ఇనప కడ్డీని. అబ్బా అంటూ అరిచాడు గోవిందయ్య. అరుపుకు అందరూ తల తిప్పి ఆయన వైపు చూస్తున్నారు. బిత్తరలో అందరూ ఆయనకు ఏమైందా అంటూ తాతగారు అని యజ్ఞ, అన్నయ్య అని రఘురామయ్య, పెదనాన్న అని జగదీశ్వర్ టకామని ఆయన వైపు చూస్తూ కంగారు పడుతూ ఆయన్ను చేరుకోవాలని అడుగు ముందుకు వేసేలోగా చిటికెలో ఇల్లంతా పొగ కమ్ముకుంది. అసలు ఏమీ కనిపించడం లేదు. దగ్గు కూడా వస్తోంది. ఊపిరాడక సతమతమవుతున్నారందరూ. నెమ్మదిగా కళ్ళ ముందు పొగను చేతితో విదిలిస్తున్నారు. నెమ్మదిగా ఒక్క నిమిషంలో తగ్గుముఖం పడుతూ ఉంది. ఆ పొగలోనే అందరూ గోవిందయ్యను చేరుకోవడానికి చూస్తున్నారు. గబగబా ఆయనను ఎత్తుకొని బయటకు వచ్చాడు యజ్ఞ. ఇనపకడ్డీ గుచ్చడం వల్ల రక్తం ధారలా పోతూ ఉంది. ఆయన తెల్లని చొక్కా ఎర్రగా మారింది. స్పృహ కూడా కోల్పోయి ఉన్నాడాయన. గబగబా కారు తీసి హాస్పిటల్కు తీసుకొని పోయారు. డాక్టర్లు ముందుగా పరీక్షించి చికిత్స ప్రారంభించారు. కుట్లు పడ్డాయి, కట్టు కట్టారు, రక్తం ఎక్కించారు. ఓ 3 గంటల తర్వాత ఆయనను ఇంటికి పంపుతాం, ఏం పర్వాలేదు, నొప్పులకు గాయంకు మానడానికి మందులు ఇస్తాం అని ఇచ్చి పంపారు డాక్టర్లు. తాతగారు ప్రాణాలతో దక్కినందుకు ఊపిరి తీసుకుంటూ ఇంటికి చేరుకున్నారంతా. ఆయనను మంచంపై పడుకోబెట్టి వచ్చాడు యజ్ఞ. అంత పెద్ద ఆయనకు తప్పిన గండానికి తేరుకొని శ్వాస తీసుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఏదామి ఎటెళ్ళింది అంటూ అడిగింది. పొగ పెట్టి పారిపోయినట్టుంది నానమ్మ అంటాడు యజ్ఞ. ఎంత దూరం పోతుందో పోని, దొరికిందంటే చుక్కలు చూపిస్తాను, చేసిన తప్పులకు తిక్క కుదురుస్తాను అని అంటున్నాడు పరందామయ్య.
వీరుధీర్లు కూడా ఎటో పారిపోయినట్టున్నారంకుల్ అంటాడు దేవ్. దొరుకుతారులే, దొరకకుండా ఎక్కడికి పోతారు అంటాడు జగదీశ్వర్. అంతా ఒకే చోట ఉన్నా వాళ్ళల్లో వాళ్లకు ఏదో లోటు అనిపిస్తూ ఉంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు. అందరం ఉన్నాం, కానీ దీపిక ఏది? ఎటెళ్ళింది? అవును, లేదు, ఎటెళ్ళింది అంటూ చుట్టూ చూసుకొని దీపిక దీపిక అంటూ ఇల్లు మొత్తం వెతికేస్తున్నారు. దీపిక ఎక్కడా కనిపించట్లేదు. అందరూ కంగారు మొదలైపోయింది. ఊరంతా కూడా ఒకసారి చూసి వెతికి వచ్చారు. రాధాగోపాలానికి గుబులు పట్టేసుకుంది. ఆ జగతినే దీపికను తీసుకొని వెళ్ళుంటుందని, దీపికను ఏం చేస్తుందోనని, ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందోనని ఏడ్చుకుంటూ ఉన్నారు. మీరు కంగారు పడకండి అంకుల్, ఎలాగైనా దీపికను వెతికి తీసుకొస్తాం అని అంటున్నాడు యజ్ఞ. దగ్గరలోనైనా దొరుకుతుందేమోనని చుట్టూ ఉన్న ఊర్లు, బస్టాండ్లు వెతికించారు. పక్కనున్న పట్నంలో కూడా వెతికించారు. ఎక్కడ దీపిక ఆచూకీ కానీ, జగతి వీర్ధీర్ల ఆచూకీ కానీ దొరకలేదు. మధ్యరాత్రి దాటుతూ ఉన్న ముట్టాలన్న ఆలోచన ఎవరికీ రావట్లేదు. కన్నవాళ్ళు కటకటామని ఏడుస్తూ ఉన్నారు. దీపికపై దిగులు పెట్టుకున్న యజ్ఞ గుండె పట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. యజ్ఞ పరిస్థితికి అతని కుటుంబం వాళ్ళు, స్నేహితులు బాధపడుతూ ఉన్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఆ రాత్రి భారంగా గడిచింది వాళ్లకు. మార్పు కోరుతూ మరో ఉదయం వారి మధ్యకు వచ్చింది. జగదీశ్వర్ తన పలుకుబడినంతా ఉపయోగించి దీపికను వెతికించే ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. స్నేహితుడైన త్రినేత్ర కూడా తన డిటెక్టివ్ పద్ధతిలో ఏజెంట్స్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఇవన్నీ ఫోన్ల మీదనే జరిగిపోతున్నాయి. దేవ్, వరుణ్, ధనులు లగేజీలను బండ్లల్లో పెట్టి జానకమ్మను, రఘురామయ్యను చెయ్యి పట్టి ఎక్కిస్తున్నారు. గోవిందయ్యను కూడా జాగ్రత్తగా మరో బండి ఏర్పాటు చేసి ఎక్కిస్తున్నారు. పరందామయ్య అక్కడే ఉండి ఏదైనా సమాచారం తెలిస్తే చెప్తానని, ఆమె తిరిగి వస్తే తెలియజేస్తానని అక్కడే ఉన్నాడు. త్రినేత్ర, జగదీశ్వర్లు, గోవింద రాధ, గోపాలం, సుభద్రలు బామ్మ, తాతయ్య బండిలో బయలుదేరారు. ఇక యజ్ఞ, ధను, దేవ్, వరుణ్లు వారి బండిలో తిరిగి తమ ఇంటికి ప్రయాణమయ్యారు. జగతి ఆచూకీ తెలిస్తే చిత్తు రేగ్గొట్టేయాలి అని అన్నట్టు తిట్టిపోసుకుంటూ ఉన్నారు పెద్దవాళ్ళు. అంతవరకు దీపికతో ఆనందంగా గడిపిన వారి రహస్య మధుర ప్రేమ గాథలను తలుచుకుంటూ ఉన్నాడు యజ్ఞ. ఇల్లు వచ్చేంతవరకు తేరుకోలేకపోయాడు యజ్ఞ. కొంతసేపటికి, కొన్ని రోజులుగా తమ ఇళ్లను వదిలి తనతో వచ్చిన తన స్నేహితులను తిరిగి వారి ఇళ్లకు వెళ్ళమంటున్నాడు యజ్ఞ. మేం వెళ్ళినా మా ఆలోచనలు ఇక్కడే ఉంటాయిరా, మాకు ఏ విషయం తెలిసినా ఫోన్ చేస్తూ ఉండు అని దేవ్, వరుణ్లు వారి ఇంటికి వారు చేరుకున్నారు. ధను, త్రినేత్రలు స్నేహితులు మాత్రమే కాదు కదా, మళ్ళీ దీపికను కనిపెట్టి వారికి అప్పగించాలన్న నిర్ణయం తీసుకొని అక్కడే ఉన్నారు. యజ్ఞ కుటుంబానికి కూడా వాళ్ళ అవసరం ఇప్పుడు ఉంది. మరి రాత్రి త్రినేత్ర, ధనులు ఒకరినొకరు ఒక్కొక్కరిని బుజ్జగించి బ్రతిమాలి బలం కోసం అన్నట్టుగా ప్రాధేయపడి తలా ఒక ముద్ద తినమన్నామంటే తిన్నట్టు అనిపించి ఒక్కొక్క ముద్ద తినిపించారు అందరికీ. ఇంతలో జగదీశ్వర్కు ఫోన్ రావడంతో హలో చెప్పన్నయ్య అని అంటున్నాడు. అన్నయ్య అన్న మాటకు పరందాముడేనని అందరూ మౌనంగా చూస్తున్నారు. ఫోన్ పెట్టేసిన జగదీశ్వర్ మన వాళ్లతో ఇలా అంటున్నాడు. ఆ జగతమ్మ అన్నయ్యకు ఫోన్ చేసిందట, ఏదో కొత్త నెంబరట. పిశాచిలా పగలబడి నవ్వుతూ నన్ను మీరు పట్టుకోలేరు, మీరు నన్ను ఏం చేయలేరు,
త్వరలోనే దీపికకు నా పెద్ద కొడుక్కి పెళ్లి చేస్తాను. దాని చేతిలో చంటి బిడ్డతో తిరిగి వస్తాము. అప్పుడు మీరు ఏం చెయ్యలేరు. ఒకవేళ ఏం చేసినా నన్ను చేయగలరేమో కానీ నా కొడుక్కి దాన్ని భార్య కాకుండా ఆపలేరు అంటూ. దాంతో ఎటు దీపిక ఆస్తి మొత్తం నా కొడుకుదే అవుతుంది అంటూ పగలబడి నవ్వుతూ ఫోన్ పెట్టేసిందని చెప్పాడు అని అంటాడు జగదీశ్వర్. వెంటనే తిరిగి పరందామయ్యకు ఆ నెంబర్ అడిగి తెలుసుకోమని చెప్పాడు త్రినేత్ర. నెంబర్ తెలుసుకొని తిరిగి ఆ నెంబర్కు ఫోన్ చేస్తున్నారంతా. ఫోను కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు కంగారు పడకండి, నెంబర్ దొరికిందంటే ఆమెను పట్టుకోవడం కూడా జరుగుతుంది అని అంటాడు త్రినేత్ర. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దీపికా యజ్ఞల పరిస్థితి ఏంటి? దీపిక ఎటువంటి విషాద అవస్థలో ఉంది? తిరిగి వాళ్ళు మళ్ళీ ఒక్కటవుతారా? వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.